అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించి రాత్రికి రాత్రే సంచలనం. శుభవార్తను ప్రకటించిన ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ అలాగే సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఎన్పిఎస్ నుంచి యూపీఎస్కి మారే ఉద్యోగులకి సంబంధించి డెడ్లైన్ అనేది ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట అయితే లభించింది. ఉద్యోగులు జాతీయ పెన్షన్ పథకం నుంచి యూనిఫైడ్ పెన్షన్ పథకంలో చేరాలనుకునే ఉద్యోగులకు సంబంధించిన గడువును ప్రభుత్వం తాజాగా పొడిగించింది. యాక్చువల్గా యూపీఎస్లో చేరేందుకు ఈ నెల 30వ తేదీ వరకు మాత్రమే గడువు ఉండగా తాజాగా గడువును ప్రభుత్వం పొడిగిస్తూ రాత్రికి రాత్రే ఉత్తర్వులు జారీ చేసింది. ఇక రిటైర్మెంట్ తర్వాత తమకు ఖచ్చితమైన పెన్షన్ ఇచ్చే పాత పెన్షన్ విధానాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్లు అయితే చేస్తున్నారు. కానీ ఎన్డీఏ సర్కార్ యూనిఫైడ్ పెన్షన్ పథకంను తీసుకొచ్చింది. అయితే ఉద్యోగులు కావాలనుకుంటే ఈ పథకంలో కొనసాగవచ్చు, లేదంటే యూపీఎస్లో చేరవచ్చు. యూపీఎస్లో చేరేందుకు ఈ నెల 30వ తేదీ వరకు మాత్రమే సమయం ఉంది. అంటే ఈ నెల 28వ తేదీలో ఆప్షన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంది. ఇక యూపీఎస్పై అనేక సందేహాలు మిగిలిపోవడంతో ఉద్యోగులు సందిగ్ధంలో పడిపోయిన పరిస్థితుల్లో వారు ఎందులో చేరాలనే విషయంపై ఇంకా స్పష్టత తీసుకోలేదు. ఒక్కసారి యూపీఎస్లో చేరితే మళ్ళీ ఎన్పీఎస్కి మారే అవకాశం ఉండదు. దీంతో ఉద్యోగులు ఇక ఎన్పీఎస్లో చేరేందుకు ఆలోచన చేస్తున్నారు. ఇక పూర్తి పెన్షన్కు కనీస సర్వీస్, అడ్వాన్స్ విత్డ్రాలపై ఆంక్షలు, అలాగే బెంచ్ మార్కు, కార్పస్ ఫండ్ తదితర అంశాలపై స్పష్టమైన వివరణలు లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన అయితే చెందుతున్నారు. ఇక తెలంగాణ, ఏపీలో సహా మొత్తం 12,000 మంది సెంట్రల్ ఎంప్లాయీస్ అయితే ఉన్నారండి తెలుగు రాష్ట్రాల్లో. వీరంగా ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. అయితే దీనికి సంబంధించి బెనిఫిట్స్ ఏమొస్తాయంటే ఓపీఎస్, ఎన్పీఎస్ రెండు స్కీమ్స్లో ప్రయోజనాలను కలిపి ఓపీఎస్ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇక ఎన్పీఎస్ కింద ఈక్విటీ లోన్ పెట్టుబడుల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు అధిక పెన్షన్లు అయితే పొందవచ్చు. ఇక పాత పెన్షన్ పథకంలో పదవీ విరమణ తర్వాత గ్యారంటీ పెన్షన్ లభిస్తుంది.